హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు ముఖ్య ప్రకటన. ఆగస్టు 16 వరకే సమయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఎల్పీజీ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. గతంలో ఇచ్చిన డెడ్లైన్ జూలై 31వ తేదీతోనే ముగియగా ఇప్పుడు వినియోగదారులకు మరో అవకాశం అయితే ఇచ్చారు. ముఖ్యంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు ఆగస్టు 16, 2026లోగా తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఈ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే గృహ వినియోగదారులకు సిలిండర్ పొందటంలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఉజ్వల యోజన సబ్సిడీ కూడా నిలిచిపోయే అవకాశం అయితే ఉందని హెచ్చరిస్తున్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా అప్రమత్తం చేస్తున్న కంపెనీలు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా ఎస్ఎంఎస్లు పంపుతున్నాయి. గృహ వినియోగదారులకే ఎల్పీజీ సిలిండర్ పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. పలుమార్లు గుర్తు చేసినప్పటికీ మీరు ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదు అని సందేశాల్లో పేర్కొంటున్నాయి. ఆగస్టు 16 లోపు ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే దేశీయ ధరలకు ఎల్పీజీ సిలిండర్ పొందే అర్హత కోల్పోయే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఆధార్ ఆధారిత ఈకేవైసీ ప్రక్రియను గృహ వినియోగ ఎల్పీజీ వినియోగదారులందరూ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. నిర్దేశించిన గడువులోగా ఈకేవైసీ పూర్తి కాకపోతే ప్రభుత్వ సబ్సిడీ జమ కావటంలో అంతరాయం ఏర్పడే అవకాశమైతే ఉందని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా కూడా 10 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి 4 ఎల్పీజీ రీఫిల్లపై ఒక్కో సిలిండర్కు 300 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సబ్సిడీ అందుతుంది. గతంలో 9 రాయితీ సిలిండర్లు అందుబాటులో ఉండగా ఇటీవల నిబంధనల్లో మార్పులు చేశారు. ఇంటి నుంచే ఈకేవైసీ పూర్తి చేసే అవకాశం. ఎల్పీజీ వినియోగదారులు ఇంటి నుంచే సులభంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ యాప్ ద్వారా లేదంటే సంబంధిత ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ను నేరుగా సందర్శించడం ద్వారా లేదా గ్యాస్ డెలివరీ సిబ్బంది సహాయంతో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఆగస్టు 16, 2026లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాయి.